కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాధాకృష్ణ కళ్యాణ మండపం సమీపంలోని సర్వే నెంబర్ 857లో ఉన్న స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం ముదిరింది. కోర్టు పరిధిలో ఉన్న ఇళ్లలోకి ఒక వర్గం వారు అక్రమంగా చొరబడి సామాగ్రిని మరియు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పట్టపగలే జరిగిన ఈ దాడితో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఈ గొడవకు రాజకీయ రంగు పులుముకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎవరు రాలేరు కూడా. ఆయన బతుకున్నప్పుడు రావచ్చు కదా, ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు ఎవరు రాలా. ఆయన పోయిన తర్వాత నుంచి ఒకటే సమస్యలు. ఈ మధ్య మా అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అయ్యి అంటున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంత గొడవలు జరగాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొని వస్తే అప్పుడు తేలిపోతుంది. అంతవరకు దౌర్జన్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళని అది ఇది అన్నారు. మీరెవరు మధ్యలో వచ్చినారు, మీరెవరు అని మమ్మల్ని మీదకి కూడా ఆడల మీదకి వచ్చిండ్రు, చేతులు ఎత్తిండ్రు, కొట్టడానికి వచ్చిండ్రు, రౌడీలు తీసుకొని వచ్చిండ్రు. రౌడీలు తీసుకువచ్చి అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు. పక్కకు వండి వాళ్ళు సరిగ్గా పంపించేసిండ్రు. యువతల ఆడవాళ్ళు మాత్రం మీరు వచ్చి కంప్లైంట్ తీసుకోండి, మేమేం చేయలేమంటున్నారు. ఆడికి వచ్చిన తర్వాత ఏమి చేయకపోతే ఎలాగో, మీరు వచ్చింది సర్వీస్ చేయడానికి, ఏ సర్వీస్ లేకుండా ఆపి వాళ్ళనేమో పంపించేసి మీరు బయటికి రండి, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకోండి అనేది అది సబబు కాదు. మేమైతే అదే కోరుకునేది, అది సబబు కాదు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత అయినా యాక్షన్ తీసుకోవాలి. మేమైతే అదే కోరుకునేది. యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తే తప్పితే మేమైతే ఊరుకోము. ఆడవాళ్ళం అందరూ ఎవరు రాలేరు కూడా. ఆయన బతుకున్నప్పుడు రావచ్చు కదా, ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు ఎవరు